ఏమీ లేని భూమి లేనటువంటి వ్యవసాయ కూలి అయిపోతాడని చెప్పని ఒక ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న భావంతో 45 ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి కాటన్ దాని స్థానంలో క్రమక్రమంగా బీటీ కాటన్ వచ్చింది. రైతుల అదృష్టం అని చెప్పని అది రైతులకు అందడానికి చావగొట్టారు. 5 ఏళ్ల పాటు ఈ దేశంలో ఈ సంచులు మోసేవాళ్ళు జోలవాలని చెప్పి అంటాం. ఇక్కడ సంచులు పెట్టి తిడుతుంటారే స్వచ్ఛంద సంస్థల పేరుతో వాళ్ళు ఈ ప్రభుత్వాల్లో వ్యవసాయం అంటే ఏమీ తెలియకుండా రైతు భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఆలోచించకుండా మూర్ఖంగా ఉండేవాళ్ళు దాని ఆపేశారు. చివరికి ఎంతకాలానికో వచ్చింది. ఒక్క దెబ్బతో 85% భారతదేశంలో అంతా బీటీ కాటన్ చేస్తున్నారు. ఎందుకని? రైతులు మూర్ఖులు కాబట్ట, దానికి పురుగు తక్కువ ఉంది కాబట్టి, దానికి ఉత్పత్తి దిగుబడి బాగా వస్తుంది కాబట్టి, ఆదాయం వస్తుంది కాబట్టి. ఆదాయం వస్తే రైతులు అందకుండా ఎదిగిపోతారన్న భయంతో ఉత్పత్తి బాగుంటే ఈ సంవత్సరం కూడా కాటన్ బ్యాన్ చేశారు ఎక్స్పోర్ట్. బాగా గొడవ చేస్తే మొన్న శరద్ పవార్ గారు ఎప్పుడు బ్యాన్ చేశాక ధర తగ్గాక దేశమంతా గగ్గోలు పెడితే పాపం శరద్ పవార్కి ఎంతో కొంత మిగతావన్నీ ఎట్లున్నా కూడా ఇంకా కొంచెం రైతులు చేయాలని కొంచెం కోరుకున్నారు. అప్పుడు మే చివరిలో ఆ బ్యాన్ లిఫ్ట్ చేశారు. ఇది కూడా కొత్త కాదు. 1984 సంవత్సరం 83 సంవత్సరం ఇందిరాగాంధీ చనిపోయింది 84లో. 83 సంవత్సరంలో 84 సంవత్సరంలో ఆనాడు క్వింటాల్ 1600 రూపాయలంటే మంచి రేటు. 1600 పలకగానే ఒక్కసారి ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎగుమతులు ఉండటం సమస్య లేదు, ఎగుమతులు అలాగే బ్యాన్ అయినాయి. ఎక్కువ రేటుకి అంతర్జాతీయ మార్కెట్లో 1600 కంటే ఎక్కువ రేటున్నా సరే 10 లక్షల బేళ్ల కాటన్ని వెంటనే దిగుమతి చేసుకుంటున్నామన్న ఒక ప్రకటన రాగానే 24 గంటల్లో క్వింటల్ 600 రూపాయలు తగ్గిపోయింది. మన ప్రభుత్వాల లక్ష్యం ఒక్కటే. మనం తెల్లవాడిని తిడుతున్నాం, వాడు వలస పాలన చేశాడని చెప్పాను. నిజంగా ఇక్కడ మనం బొమ్మ పెట్టుకున్నామే, మనంతా పూజించవలసిన మనిషి ఉన్నాడే, ఆయన తెల్లడు. ఈవేళ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉందంటే ఏ ఒక్కళ్ళ వల్ల కాదు, ఆ తెల్లడు వల్ల. వలస పాలన కాలంలో అలాంటి వాళ్ళు ఈ రైతుల కోసం ప్రాణాలిస్తే స్వతంత్ర భారతంలో వ్యవసాయాన్ని వలసగా మార్చిపారేసి కేవలం పరిశ్రమలకు ముడి సరుకుల్ని చవకగా సరఫరా చేయాలి, పరిశ్రమదారుల దగ్గర మనం లంచాలు మింగి ఎగుమతులను లాపటం దిగుమతుల్ని పెంచడం చేయాలి. విదేశీ రైతుల నుంచి మనం కావాలంటే ఎక్కువ ఖరీదుకైనా సరే కొని తీసుకొచ్చి మరి ఇక్కడ రైతులను చావగొట్టాలి. రైతులకు ఒకవేళ పక్క ఊళ్ళో మార్కెట్ బాగున్నా సరే ఈ ఊరి నుంచి పక్కూరికి కూడా వెళ్లకుండా వాడిని చావగొట్టి చెవులు మూయాలి. పొరపాటున మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ కోసం పర్మిట్లు ఇస్తే లంచాలు మళ్ళీ మింగాలి. ఇది కాదని ఒక్కళ్ళని చెప్పానండి. వారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారిని అడగండి ఒక్కసారి. పశ్చిమ గోదావరి జిల్లాలోనే రైస్ మిల్లర్లు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 18 ఏళ్ల క్రితం ఒక షర్ట్లు రుచ్చుకున్నారు. మీకంటే ముందు కాలంలో ఉండొచ్చు బహుశా. రైస్ మిల్లర్లందరికీ ఏమిటో తెలుసా? ఎవడెవడికి ఎంతెంత లంచం ఇవ్వాలి లారీ లోడ్కి. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. 26 సంస్థలకు ఇవ్వాలి. స్థానికంగా ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టరు, మధ్యలో అక్కడ డిఎస్ఓ కదా, డిఎస్ఓ. ఆ రోజుల్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకటి ఉండేది, ఇప్పుడు ఉందా? దానికి ఒక జనరల్ మేనేజర్ ఉండేవాడు. ఆ సివిల్ సప్లైస్ కార్పొరేషను మధ్యలో ఆమ్యామ్యాలు మింగే కలెక్టరు, జాయింట్ కలెక్టరు ఉంటే వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, సివిల్ సప్లైస్ విజిలెన్స్ శాఖ ఉండేది, గుర్తుందా మీకు? దానిలో కానిస్టేబుల్ వేయాలని చెప్పంటే 5 లక్షలు పలికేది కానిస్టేబుల్ వేయాలంటే. 6 మంత్రులు వచ్చి చెప్పేవాళ్ళు ముఖ్యమంత్రికి, సార్ ఈ కానిస్టేబుల్ సార్ మా వాడు సార్ అండి ఏంటి సార్ అని చెప్పని. మన మీద ప్రేమతోనా, ఈ దేశం మీద మమకారంతోనా సివిల్ సప్లైస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం అని చెప్పని వాళ్ళకి. సరే హైదరాబాద్లో కమిషనర్లకి, ఎఫ్సీఐ వాళ్ళకి చెప్పనక్కర్లేదు, ఎఫ్సీఐ వాళ్ళకి ఎంతమంది కన్ఫ్యూజన్ ఉందని చెప్పని శుభ్రంగా సర్క్యులర్ ఇచ్చేసుకున్నారు. సోదరులారా, మీరు ఒక్కొక్క లారీ లోటుకి ఇగో వీడికింత 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 క్వింటాల్కింత సర్క్యులర్ ఇచ్చుకుని మరీ చేసుకున్నారు. అందుకోసం వ్యవస్థ నడుస్తోంది. ఇప్పుడు జరుగుతుంది. సంస్థాగతం అయిపోయింది కదా, ఇంకా రేట్లు పెరిగి ఉంటాయి కానీ తగ్గవు కదా. అంచేత నేను మిమ్మల్ని కోరేది, చాలాసార్లు ప్రస్తావన వచ్చింది మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పాను. సరే ప్రస్తుతానికి తాత్కాలికంగా చావగొట్టారు కాబట్టి ఎట్లాగో మాలం పోయి మందాం, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇమ్మందాం. కానీ ఏమైంది? కనీస మద్దతు ధర అనేది, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మ్యాక్సిమం అలవబుల్ ప్రైస్ అయింది. అంటే
మ్యాక్సిమం ఇచ్చే ప్రశ్న అయ్యా చస్తే సాగు రాతలేదు అనే స్థితి వచ్చాం. మనం కూడా ఏమంటున్నప్పుడు ఎంఎస్పీ ఇవ్వండి సార్, మరి ఎంఎస్పీ కంటే తక్కువ చేయకపోకండి సార్. మన ముఖ్యమంత్రి ఆల్ పార్టీ పెట్టి ఎంఎస్పీ కంటే తక్కువ ఇచ్చే ప్రేక్షకులు నేను మాటిస్తానని చెప్పన్నారు. నేను ఆయనతో అన్నాను, మీరు చెప్పింది కరెక్టే కావచ్చండి, నాకంటే మీకు ఆ రంగంలో చాలా అనుభవం ఉన్నది. తెలంగాణలో మాత్రం కొన్ని చోట్ల ఎంఎస్పీ కంటే తక్కువ 40-50 రూపాయలని నేను విన్నాను, ఒకసారి వెరిఫై చేయండి అన్నాను. కాబట్టి నేను దాని మీద తప్పు పట్టడంలా, అది వాస్తవంగా తెలియకుండా నేను మాట్లాడను. కానీ ఎంఎస్పీకి రావటమే, ఎంఎస్పీ రేటు పలకటమే, చట్టబద్ధంగా కనీస రేటుకిచ్చి కొనుక్కోవటమే వాళ్ళు మనకు చేస్తున్న గొప్ప మేలు, వాళ్ళు దేవుళ్ళు అనే స్థితికి మనం దిగదార్చారే. మార్కెట్లో సరిగ్గా స్వేచ్ఛ ఉన్నట్టయితే, దేశంలో ఎక్కడ డిమాండ్ ఉంటే, ఎక్కడ గిరాకీ ఉంటే అక్కడ అమ్ముకునే అవకాశం ఉంటే, ప్రపంచంలో ఎక్కడ గిరాకీ ఉంటే అక్కడ అమ్ముకునే అవకాశం ఉంటే, దీనికి రెట్టింపు వస్తుందని మనకు అర్థం కాకుండా, అర్థమైనా కూడా ఏం చేయలేమన్న నిస్సహాయంతో వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఎంఎస్పీ కొనిపించాల్సిన స్థాయి దిగదార్చారే, వాళ్ళు గొప్పవాళ్ళు. అంతకంటే గొప్పవాళ్ళు ఇంకెవరు లేరు. వాళ్ళ గడుస్తానం, వాళ్ళ తెలివితేటలు, మన నాశనం చేస్తూ మనతో నమస్కారాలు పెట్టించుకునేటువంటి అఖండమైనటువంటి కౌశలం, ఆ చాతుర్యం ఉందే, అది గొప్పతనం. ఎవడు తంతున్నాడో, ఎవడు కొడుతున్నాడో, ఎవడు చంపేస్తున్నాడో వాడి కాళ్ళు పెట్టుకుని నువ్వే దిక్కు అని చెప్పి అంటున్నాం మనం. ప్రభుత్వం వ్యవసాయానికి దిక్కు కాదు, ప్రభుత్వం వ్యవసాయానికి శాపం. ప్రభుత్వం పూర్తిగా రాక్షసంగా వ్యవసాయ రంగాన్ని కబంధ హస్తాలు పెట్టి నాశనం చేస్తుంది. ఈ పార్టీ ఆ పార్టీ నేను అంటలే. ఈవేళ సమస్య ప్రభుత్వాన్ని మనం మెడమించి దింపాలి. అయ్యా మా బతుకు మేము బతుకుతాం, మా ఉత్పత్తి మేము చేసుకుంటాం. చేసిన ఉత్పత్తిని ఎక్కడైనా సరే మార్కెట్లో గిరాకీ ఎక్కడుంటే ఆ రేటుకి అమ్ముకుంటాం. ఈ దేశంలో ప్రజలకు ఆహార భద్రత కావాలంటే అప్పుడు మీరు ఎంఎస్పీకో మరో దానికో కావాల్సిన మేర కొనుక్కోండి, అది ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోండి. మిగతాది మా ఇష్టం వచ్చిన రేటుకి, మార్కెట్లో పలికే రేటుకి ఎక్కడైనా అమ్ముకుంటాం, మీరు అడ్డు పెట్టకండి అనే స్థితి మనకు రాకపోయినట్టయితే వ్యవసాయం బాగుపడదు. ఇది ఆహారం పంటల విషయంలో. ఆహారం కాని పంటలు అన్నట్టయితే ప్రభుత్వానికి దాంతో సంబంధం లేదు, మా ఇష్టం. కాటన్ కావచ్చు, చేపలు మీ ఎసెన్షియల్ కమిటీ సెట్ కింద లేవు, చేపలు కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రపంచంలో దేశంలో ఎక్కడ ఏ రేటు వస్తే ఆ రేటుకి మేము అమ్ముకుంటాం, మీరు నోరు మూసుకొచ్చండి. ఆ స్థితి రావాల్సిందే. మూడోది దిగుమతులు. అమ్మ పెట్టదు అడుక్కుతున్నాను మొదలు. నువ్వు కొనలేవు మంచి రేటుకి, నువ్వు నాకు న్యాయం చేయలేవు. అంతర్జాతీయ మార్కెట్లో చాలా వస్తువులు మంచి రేట్లు పలుకుతున్నాయి, అక్కడికి వెళ్ళనివ్వు, అమ్ముకోనివ్వు. కానీ ఈ దేశంలో బాగా లోటున్నటువంటి ధాన్యాలు 2 ఉన్నాయి. ఒకటి నూనె దినుసులు. 77% ఈవేళ భారతదేశం దిగుమతి చేసుకుంటున్నది. 77% వంట నూనెని భారతదేశం దిగుమతి చేసుకుంటున్నది. విదేశాలకి ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ దిగుమతి చేసుకుంటున్నది. మన రైతులకు ప్రోత్సాహం ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు, వాళ్ళు ఓటు బ్యాంకులు ఎవరు. మలేషియా రైతులకో ఇండోనేషియా రైతులకు ప్రోత్సాహం ఇస్తే ఇబ్బంది లేదు, వాళ్ళంతా కాళ్ళ మీద నిలబడ్డా కూడా వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇద్దాం. దిగుమతి చేసుకునే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. టారిఫ్లు ఎంతైనా పెట్టేటువంటి అధికారం మనకున్నది. ప్రపంచ వాణిజ్య ఒప్పందం అన్నా సరే మన రైతులు రక్షించుకోవడం కోసం అని చెప్పని దిగుమతి సుంకాలు వేసి మన రైతులకి గిరాకీ తగ్గకుండా, రేటు తగ్గకుండా రక్షించుకునే హక్కు మనకున్నది, చట్టబద్ధంగా ఉన్నది. అయినా సరే మేము టారిఫ్ పెట్టమయ్యా, మీ రైతులకి ఏ అవరోధం కలిగించాం, 1% కూడా మేము టారిఫ్ పెట్టాం, దిగుమతి సుంకం లేదు. మాకు ప్రభుత్వానికి ఆదాయం పోయినా సరే. ఇవాళ 1 కోటి టన్నులు వీళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు ఈ సంవత్సరం. 1 కోటి టన్నుల మీద 65% సుంకాన్ని కనుక వీళ్ళు పెట్టినట్టయితే 1 కోటి టన్నుల మీద ఒక్క వంట నూనె దిగుమతిలోనే ఆ దిగుమతి సుంకం ద్వారా భారత ప్రభుత్వానికి సుమారుగా 25,000 కోట్ల రూపాయలు వచ్చిండేది ఆదాయం. 25,000 కోట్ల రూపాయలు. మాకొక్క పైసా వద్దయ్యా, మీ రైతులకు ఇబ్బంది కలగడానికి ఇష్టం లేదు, మా రైతులు నాశనమైనా పర్లేదు, దిగుమతి సుంకం ఒక్క పైసా మాకు అక్కర్లేదు అన్నారు. ఆ 25,000 కోట్లు చూసుకుని ఆ ఖజానాలో ఉన్నటువంటి లోటు కొంత పూరించుకుని ఈ రైతులకి, ఆ నూనె పండించే రైతులకి ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాలో 1,50,000 2 లక్షల ఎకరాల్లో మీరు ఉత్పత్తి చేస్తుంటే రేట్ ఎంత పలుకుతుంది మీకు? 4,000 4,500 అంతేగా. కనీసం వీళ్ళకి 8,000 ఇద్దామని చెప్పని, ఆఫ్టర్ ఆల్ 2 లక్షల ఎకరాలకి 8,000 ఇచ్చినట్టయితే
2 లక్షల ఎకరాలు ఇంటూ ఎంతండి ఎకరాకి ఉత్పత్తి మీరే చెప్పండి, ఎన్ని టన్నులు వస్తుంది? ఎకరాకి 7 టన్నులు కదా. 8 టన్నులకి ఎకరాకి 2,000 రూపాయలు ఇస్తే, ఒక టన్ను 2 రోజులు ఇస్తే 16,000 రూపాయలు వేసుకుంటే 2 లక్షలు ఇంటూ 16,000 లెక్క మీరు చూసుకోండి జాగ్రత్తగా, మీకు అర్థం కావాలి. 2 లక్షలు ఇంటూ 16,000 అంటే 320 కోట్ల రూపాయలు. సంవత్సరం గారు దయచేసి ఆలోచించండి. నేను ఈ పార్టీ గురించి మాట్లాడట్లా. మనకి పాముల ఆయిల్కి మన రైతులకు ప్రోత్సాహం ఇచ్చి, అరే మన దేశం స్వయం సమృద్ధం కావాలి, దిగుమతిని ఆధారపడకూడదు, ఇదిగో మీకు రేట్ ఇస్తున్నా, మీరు దర్జాగా పండించండి, ఈ దేశానికి కావాల్సిన ఉత్పత్తి చేయండి, మీరు రేటు తీసుకోండి అని చెప్పని 320 కోట్ల రూపాయలు ఇచ్చి, విదేశాల నుంచి వచ్చే దాని మీద సుంకం పెట్టి 25,000 కోట్ల రూపాయలు ఆర్జించవచ్చు. ఆ 25,000 కోట్ల రూపాయలు ఆర్జించరు, ఈ 320 కోట్లు కూడా ఇవ్వరు. ఎందుకంటే భారతదేశం 100కి 100 పాళ్ళు నూనె దినుసుల్లో విదేశాల మీద ఆధారపడి ఉండాలి. అది మన విధానం. అదే విధానం చెప్పండి ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా నాకు చాలా మిత్రుడే, నేను చాలా గౌరవించే మనిషి, దేశంలో పార్టీల గతంగా అందరూ గౌరవించే మనిషి. కానీ ఇదే విధానం అయింది. ఇదే భారతదేశ ప్రభుత్వ విధానం. భారతదేశం లాంటి పెద్ద దేశం, 120 కోట్ల జనాభా ఉన్న దేశం, నూనె దినుసులు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. భారతదేశంలో నూనె పండించే వాళ్ళు చావాల్సిందే. వాడు పశ్చిమ గోదావరి జిల్లా పామలనాడు కావచ్చు, అనంతపురం జిల్లాలో లేకపోతే కడప కర్నూలు జిల్లాల్లో వేరుశనగ కావచ్చు, మరొకటి కావచ్చు, నూనె దినుసులు చావాల్సిందే. ఇది విధానమా చెప్పండి. ప్రతి వస్తువు కూడా ఈవేళ సుగరమైంది మనంతా చూసాం. 3 ఏళ్ల క్రితం 2 ఏళ్ల క్రితం చావగొట్టారు రైతుల్ని. బాబు ఏడుస్తున్నాం, మేము చచ్చిపోతున్నాం అని చెప్పంటే చావగొట్టారు. 1000 రూపాయలు కూడా పలకుండా చేశారు. ఈవేళ రైతులు కాళ్ళు పెట్టుకుంటున్నారు ఇప్పుడు పంటలు ఏంటి. ఎందుకంటే నేను ఈవేళ వస్తున్నప్పుడు కూడా గ్రాఫ్ చూశాను. ఒక్కసారి గ్రాఫ్ అక్కడి నుంచి ఇట్లా పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం రేటు పెరుగుతుంది, రైతులు ఉత్పత్తి చేస్తుంటే మళ్ళీ రేటు విషయంలో కొంచెం మడత పెంచి పెడుతున్నారు. మళ్ళీ చావగొట్టాలని చెప్పిన ఈ సంవత్సరం 55 లక్షల టన్నులు పంచదార దిగుమతి చేసుకున్నారు. అంటే బ్రెజిల్ రైతుల కోసం అన్నారా మీరు? భారతదేశంలో రైతుల కోసం కదా. 45 లక్షల టన్నులు పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకున్నారు. ఎవరి కోసం? ప్రపంచంలో 12% వ్యవసాయ భూమి భారతదేశంలో ఉంది. ప్రపంచం మొత్తంలో భూభాగం మంది 2.5%, 40వ వంతే. కానీ ప్రపంచంలో వ్యవసాయ భూమిలో 8వ వంతు భారతదేశంలో ఉంది. మన వాళ్ళు అధ్వాన్నంగా చేయబట్టి కానీ పుష్కలమైన నీటి వనరులు ఈ దేశంలో ఉన్నాయి. మన రాష్ట్రంలోనే సుమారుగా 900 మిల్లీమీటర్ల వర్షపాతం సగటున ఈ రాష్ట్రం అంతా మనకున్నది. పుష్కలంగా 365 రోజులు వద్దన్నా కూడా కాసేటువంటి ఎండ ఉన్నది. రైతుకు కావాల్సింది ఎండ, సూర్యకాంతి ఉన్నది. ఈ వ్యవసాయాన్నే బాగు చేసుకుంటే ప్రపంచం మొత్తాన్ని మనం వ్యవసాయం ద్వారా శాసించవచ్చు. కానీ వ్యవసాయాన్ని నాశనం చేసి పేదరికాన్ని కొనసాగించి పేదలకేదో చేస్తున్నామని నటించి వ్యవస్థ మొత్తాన్ని కొల్లబెడుతున్నది ఈ ప్రభుత్వ యంత్రాంగం. దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. అందుకే నేను ఎక్కువ మాట్లాడిన ఎందుకంటే విషయాలు మీకు అందరికీ తెలుసు. మౌలికమైన అంశం మీ మనసులోకి చొరబడాలని ప్రయత్నం చేస్తున్నాను అంతే. తాత్కాలికంగా సరే ఇప్పుడు ఏదో చేయాలి కాబట్టి అయ్యా